కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో అండర్-14 జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. 2026 జనవరి 19వ తేదీ నుండి 23 వరకు జరిగే పోటీలను ఐక్యంగా పనిచేస్తూ విజయవంతం చేస్తామని ఆయన తెలిపారు. పోటీల విజయవంతానికి ప్రభుత్వ పరంగానే కాకుండా గుడివాడలో తాము అన్ని విధాలుగా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. జాతీయ స్థాయిలో జరిగే పోటీలు విజయవంతానికి అన్ని విధాలుగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గుడివాడ మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి కిలారపు రంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అది ఈ రెండింటి వల్ల వస్తుంది. మనం రోజు కంటెంట్లో ఎక్కువ అది తీసేసి వేరే వేరే ఫుడ్ పెట్టేసుకోవచ్చు. మనకి సరిపోతుంది కానీ మనం ఈ ఊళ్ళు బరణవాసిని ఏఆర్నాగు స్టేడియం చూసాము. అంటే ఇన్ని చోట్ల పెట్టుకున్నాము. వాళ్ళని ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి ఇబ్బంది అయితే చూస్తామంటే ఇచ్చింది మా గురు బ్యాంక్స్ విజయవాడలోనే. వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ పేమెంట్ వాళ్ళు అడిగి చేస్తారు. 300 వేస్తే పెట్టాలి. అది ఈ రెండింటి వల్ల వస్తుంది. మనం రోజు కంటెంట్లో ఎక్కువ అది తీసేసి వేరే వేరే ఫుడ్ పెట్టేసుకొచ్చేస్తున్నాం అనుకోండి. ఎవరికి పెద్దగా తేడా పడి తెలియదు. మనకి సరిపోతుంది కానీ మనం ఈ ఊళ్ళు బరణవాసిని ఏఆర్నాగు స్టేడియం చూసాము. అంటే ఇన్ని చోట్ల పెట్టుకున్నాము. వాళ్ళని ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి ఇబ్బంది అయితే చూస్తామంటే ప్రకాశం జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి